మళ్ళీ వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కృష్ణా జిల్లా టూర్‌లో జగన్‌తో కలిసి వంశీ పాల్గొన్నాడు. మళ్ళీ వంశీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి డైరెక్ట్‌గా వస్తున్నాడా అని ఒక పుకార్లయితే వచ్చాయి. ఎందుకంటే 18 నెలలుగా వంశీ సైలెంట్‌లో ఉన్నాడు. దాదాపు 160 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. దాదాపు 17 కేసులు ఆయన మీద పెట్టారు. కాబట్టి ఆయన అంతకుముందులాగా లేడు. మనిషి అంతకుముందయితే మంచిగా రంగేసుకొని బాడీ కూడా యాక్టివ్‌గా ఉండడం అవన్నీ ఉండేవాడు. సడన్‌గా జైలు నుంచి కోర్టుకొచ్చినప్పటికీ తెల్లగా నెరిసిపోవడం, సన్నగా ఉండడం, తర్వాత ఆయనకున్న జబ్బులన్నీ బయట తెలియడం, ఇవన్నీ చూసి ఇంకా వంశీ పని అయిపోయింది, కెరీర్ సమాప్తం అన్న ఇది వచ్చాయి. ఎందుకంటే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తారు. అలాగే ఇంకా బెయిల్ రాదనుకున్నారు. బట్ బెయిల్ అయితే వచ్చాయి. బట్ 180 రోజులు ఆయన 160 రోజులు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన పుంజుకొని మళ్ళీ వస్తున్నాడా, లేకపోతే ఆయన ఊరికే ఒక జగన్ని పలకరించిపోదామని వచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోతాడా అనేది చూడాలి అన్న పరిస్థితి అయితే ఉంది. ఇక కొడాలి నాని కూడా, ఎందుకంటే తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వంలో టార్గెట్లలో లిస్ట్ వేస్తే నెంబర్ 1, 2 వీళ్ళిద్దరే ఉంటారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గురించి మాట్లాడింది కానీ, వల్లభనేని వంశీ మాటలు కానీ, అట్లాగే ఇంకా కొడాలి నాని అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే తీరే చాలా, అసలు ఒక ఎమ్మెల్యే, ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడినట్టు ఉండదు ఆయనది. ఊర్లలో బండబూతులు తిట్టుకుంటూ మాట్లాడతారు. ఆ స్థాయిలోనే ఆయన ఉండేవాడు. దాన్ని జగన్ కూడా ప్రోత్సహించాడు. అంటే దూకుడుగా ఎవరుంటే వాళ్ళని ప్రోత్సహించడం. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఏమైపోయిందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో కూడా బూతులు తిట్టే వాళ్ళని ప్రముఖంగా ముందు పెట్టడం. అంటే ఎదుటి వాళ్ళని మోరల్ని దెబ్బతీయాలి, వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయాలి, దీనికి బూతులు తిట్టి అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళే కరెక్ట్ అని చెప్పి వీళ్ళని ప్రమోట్ చేయడం, టీవీ ఛానళ్ళకి వీళ్ళనే పంపడం, ఇది కామన్ అయిపోయింది. అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే కొంతమంది వైసీపీలో సైలెంట్ అయిపోయారు. కొంతమంది ఏమో కేసులు, అరెస్టులు, కేసులు చూసుకుంటున్నారు. పైకి ఎంత బెంకంగా చెప్పినా కేసులు ఎక్కువ ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు ఏంటంటే, మనకు గెలిచినప్పుడు అందరూ మన వాళ్ళేగా కనబడతారు, ఓటమిలో ఎవరు కనబడరు. నీ చుట్టూ ఎవరు ఉండరు, నువ్వు నీ ఫ్యామిలీ మిగులుతారు, దగ్గర ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు మాత్రమే మిగులుతారు. అంటే నీ నుంచి ఏదో ఆశించి వస్తుందనే బ్యాచ్ వెళ్ళిపోతారు. సో నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు మాత్రమే ఫైనల్గా మిగులుతారు. అందువల్ల ఓటమి ఉన్నప్పుడు నిలబడడం, తట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇవాళ ఉన్న పాలిటిక్స్లో ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ మొత్తం నడుస్తుంది దేశవ్యాప్తంగా. మోడీ పరిపాలన చూస్తున్నాం మనం. రివెంజ్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఈ స్థాయిలో రివెంజ్ గతంలో ఉండేది కాదు. ముఖ్యంగా కనీసం పై స్థాయి నాయకులైనా కొంత రాజకీయాలు ఇవన్నీ కామనే కదా, ఈరోజు మనం అధికారంలో ఉంటాం, రేపు అధికారంలో ఉండము అన్న ఒక ఇది ఉండేది. ఇవాళ అది లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడే మ్యాక్సిమం అవతల అన్ని తొక్కేయాలి, రివెంజ్ తీర్చుకోవాలి. అప్పుడు వాడు మన మీద తీర్చుకుంటే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం అన్న పద్ధతిలో జగన్ కూడా అదే అనుకున్నాడు. 30 ఏళ్ళు మనకు తిరగలేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళని ఎవరు మాట్లాడినా వాళ్ళని కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయాడు జగన్. ఇప్పుడు జగన్ అదే ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, లోకేష్ కావచ్చు, ఇటు తెలుగుదేశం నాయకులు కావచ్చు, వీళ్ళని ఇప్పుడు తొక్కేయాలని పద్ధతి వచ్చింది. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి రివెంజ్, రెండోది ప్రత్యర్థిని ఎనిమిగా ట్రీట్ చేస్తూ బతకకుండా చూసుకోవడం. మామూలుగా రాజకీయాల్లో ఎనిమీస్ ఉండవు, ప్రత్యర్థులు మాత్రమే, అపోనెంట్స్ ఉంటారు. కానీ వీళ్ళు ఏమైపోయింది, ఎనిమీలాగా ట్రీట్ చేయడం వాళ్ళని అనేది ఇప్పుడు మోడీ మోడల్ అని చెప్పచ్చు దీన్ని. అంతకుముందు కూడా లేదంటే ఇందిరాగాంధీ మోడల్లో కూడా ఇదే ఉంది. కాకపోతే ఇప్పుడు సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా ప్రతి వ్యవస్థని కంప్లీట్గా తమ కంట్రోల్లో పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా చేయడం అనేది జరుగుతుంది. దీనికి మీడియా కూడా దోహదం చేయి. ఇంతకుముందు ఇందిరాగాంధీకి అంటే వ్యతిరేకత మీడియా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇవాళ మోడీ వ్యతిరేక మీడియా అసలు లేదు. అలాగే స్టేట్లలో కూడా అధికారంలో ఉన్నవాళ్ళు మిగతా మీడియాని తొక్కేసి తమ మీడియాని బాగా పెంచుకోవడం అనేదే కనబడుతుంది అన్ని చోట్ల. ఇదే మోడల్ నడుస్తుంది. మోడీ మోడలే ఇవాళ దేశంలో అన్ని స్టేట్లలో కూడా అదే నడుస్తుంది. సో ఈ యాంగిల్లో ఇప్పుడు వైసీపీలో ఉండే కొడాలి నాని కానీ, లేకపోతే వల్లభనేని వంశీ కానీ, ఈ మధ్య రోజా కూడా పెద్ద యాక్టివ్గా లేదు.
అంబటి రాంబాబు బిగినింగ్లో ఉన్నాడు, ఈ మధ్య అతను కూడా ఇనాక్టివ్ అయిపోయాడు. ఒక్క పేర్ని నాని లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రం కనిపిస్తున్నారు. మొన్ననే జోగి రమేష్ని లోపలేశారు. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనేది ఒకటి ఉంది. ఎందుకంటే జగన్ చేశాడు కాబట్టి ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేము కూడా చేస్తాం అన్న పద్ధతిలో జరుగుతుంది. దీన్ని ఎదుర్కొని నిలబడడం అనేది వైసీపీకి చాలా చాలా డిఫికల్ట్. ఎందుకంటే జైల్లో పైకి ఎన్నన్నా చెప్తూ కానీ జైల్లో లైఫ్ అనేది అంత ఈజీగా ఉండదు. రెండోది ఏంటంటే నీకు నేను ఇందాక చెప్పినట్టు అధికారం ఉన్నప్పుడు నీ అసలు బలం ఏంటో తెలియదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు హంగామా బలం నువ్వు చాలా బలం అనుకుంటావు, అది వాపు మాత్రమే. ఆ వాపు తీసిపోయినాక నీ అసలు స్వరూపం తెలుస్తుంది. సో ఒకటి ఆర్థికంగా దెబ్బ తగులుతుంది, రెండు కోర్టులు కేసులు ఇవి జరుగుతాయి. నీ ఫ్యామిలీ మాత్రమే నీ వెంట ఉంటారు, ఇంకెవరు కన్సిస్టెంట్గా ఉండరు. మూడవది హోప్, మళ్ళీ మనం వస్తామా రామనే ఒక డైలమా ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి నెక్స్ట్ 2029లో కానీ వైసీపీ రాకపోతే ఇంకా వైసీపీ లేవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వైసీపీకి ఉన్న బలం అంతా కూడా కంప్లీట్గా నాశనం అయిపోతుంది, ఎవరు ఉండరు ఇంకా వైసీపీలో. ఇప్పుడు ఏంటంటే కనీసం కొంతమంది హోప్తో ఉంటారు, కొంతమందికి వేరే ఛాయిస్ లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోరు, బీజేపీ వాళ్ళు చేర్చుకోరు, జనసేన వాళ్ళు చేర్చుకోరు కొంతమందిని. సో ఇప్పుడు రోజా వస్తానన్నా ఎవరు చేర్చుకోరు కదా, కొడాలి నాని వస్తానన్నా లేకపోతే వల్లభనేని వస్తానన్నా ఎవరు చేర్చుకోరు కదా. కాబట్టి చచ్చినట్టు వాళ్ళు వైసీపీలోనే ఉండాలి. సో ఇలాంటి అంటే ఇంతకుముందు అంటే పార్టీ లాయల్టీ లేదా లీడర్ లాయల్టీ అనేది ఉండేది. అంటే నాయకత్వానికి లాయల్గా ఉండడం, పార్టీకి లాయల్గా ఉండడం అనేది ఉండేది. నేను కాంగ్రెస్ వాది లేకపోతే నేను బీజేపీ వాది అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉండేది. ఇవాళ అది లేదు. ఇవాళ ఏంటంటే మనకి ఇప్పుడు ఏది బెటరు అనేది చూసుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు జంప్ అయిపోతున్నారు, లేనప్పుడు విధి లేని పరిస్థితిలో మాత్రమే ఉంటున్నారు. అందువల్ల సైలెంట్గా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారు, ఆల్రెడీ ఒక రౌండ్ జైలుకి వెళ్ళొచ్చేసినాక సరే ఇంతే కదా జైల్లో మళ్ళీ పెట్టబోతారు, మళ్ళీ జైలుకి వెళ్ళొద్దాంలే అన్న పద్ధతులకి వైసీపీ నాయకులు వెళ్ళిపోయారు. ఎందుకంటే తెగించినాక ఏం జరుగుతుంది, పిల్లైనా కార్నర్కి నెట్టే కొద్దీ అది వేరే మార్గంలోకి తిరగబడుతుంది. సో అదొకటి జరుగుతుంది. అది మనకి సోషల్ మీడియాలో చూస్తే క్లియర్గా కనబడుతుంది. వైసీపీ సోషల్ మీడియా స్టిల్ యాక్టివ్గాను అగ్రెసివ్గాను ఉంది, కంప్లీట్గా అదేమి వీకెండ్ కాలేదు. సో రెండవది ఏంటంటే కొంతమంది ఇప్పుడు కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సింపతి వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏ కేసులో చేయాలి, టైమింగ్ ఏంటి, ఎప్పుడు చేయాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. లేదంటే ఒక్కోసారి సింపతి వచ్చే అవకాశం ఉంది. సో ఆ సింపతి రాకుండా ఎలా చేయాలి ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకొని చేస్తున్నారు. సో అందువల్ల ఆల్రెడీ వల్లభనేని వంశీకి కొంత సింపతి వచ్చింది. అతను అనారోగ్యం బాగాలేదు పాపం, తిప్పుతున్నారు, కేసుల మీద కేసులు పెడుతున్నారు అన్న ఒక ఫీల్ క్రియేట్ అయింది. ఇంకొంతమంది మీద రాలేదు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు, ఆయన మీద పెద్ద సింపతి ఏమి రాలేదు జనాలకి. ఎందుకంటే లోకేష్ని అతను తిట్టడం ఆ పద్ధతి అంతా కూడా నచ్చలేదు. నీకు భార్య బిడ్డలు ఉన్నారు లోకేష్, ఇవన్నీ మాట్లాడడం, ఇది ఎట్లాగో అరెస్ట్ అవుతారు, మళ్ళీ నువ్వు దాన్ని ఎలా నువ్వు నీకు అనుకూలంగా మార్చుకోవాలనేది చూడాలి. ఎప్పుడైనా కూడా నేను చాలాసార్లు చెప్తుంటా, శత్రువు మనల్ని దెబ్బ కొడితే మనకు తగలకూడదు, ప్రజలకు తగలాలి. మనం కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళకు దెబ్బ కొట్టారు, అరెస్ట్ అనేది ఒక దెబ్బ. ఈ అరెస్టు అనేది తనకు తగలకుండా ప్రజలకు తగిలే విధంగా ఎలా ప్లాన్ చేయాలన్నది వాళ్ళు ఆలోచించాలి. అక్కడ వైసీపీ వాళ్ళు చాలా ఫెయిల్ అవుతున్నారు. రెండోది ప్రజల సమస్యల్ని తీసుకొని పనిచేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి కాకుండా లేనిపోని అభూత కల్పనలు అబద్ధాలు ప్రచారం చేయడం అనేది కూడా వైసీపీ చేస్తుంది. మొన్న కూడా కర్నూలు బస్సు విషయంలో కూడా అబ్బాయి యాక్సిడెంట్ చేసిన అబ్బాయి శివశంకర్, శివశంకర్ అతని పేరు ఎర్రిస్వామి, ఇద్దరు కలిసి ఒక బెల్ట్ షాప్లో తాగారని ప్రచారం చేసేసారు. వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు బెల్ట్ షాప్లో తాగినట్టు. తర్వాత శివశంకర్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మేము అర్లీగా ఎర్రిస్వామి ఇచ్చినప్పుడు మేము అర్లీగా తాగాం తప్ప ఆ టైంలో తాగలేదని చెప్పాడు. బెల్ట్ షాపులు ఉండొచ్చు, తాగొచ్చు, కానీ నీ దగ్గర సాక్ష్యాలు లేకుండా ఒక వార్తని ప్రచారం చేస్తే శ్యామల లాంటి వాళ్ళని ఇప్పుడు విచారిస్తున్నారు, కొన్ని కేసులు కూడా పెట్టారు ఈ విషయంలో కూడా. అందుకని చాలా సీరియస్గా ఉండరు. లోకేష్ కూడా పదే పదే హెచ్చరిస్తున్నాడు,
మీరు అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధకలు ప్రచారం చేస్తే మేము అరెస్ట్ చేస్తాం. అంటే తెలుగుదేశం వాళ్ళు చేయొచ్చా, మేము చేస్తే తప్ప అని వాళ్ళు అడగచ్చు. అది న్యాయమైన ప్రశ్నే, కానీ ఇక్కడ న్యాయం అన్యాయం అనేది ఏమి ఉండదు. ఎవరికి అధికారం ఉంది అనేది దాన్ని బట్టి నువ్వు స్ట్రాటజీ ఊహించాలి తప్ప జనరల్ న్యాయాన్యాయాలు మాట్లాడతానంటే అది అమాయకత్వం అవుతుంది. నువ్వు ప్రాగ్మాటిక్గా ఉండాలి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని మనం ఎలాంటి వ్యూహాలతో ఎదుర్కోవాలి అనేది ఉండాలి తప్ప ఇది అన్యాయం కదా అంటే నువ్వు చేయలేదు అన్యాయం అనేది ప్రజలు అంటారు. కాబట్టి అన్యాయం న్యాయం అనేది లేదు. ఒక స్ట్రాటజీ, ప్రతి దానికి రివర్స్లో నువ్వేం స్ట్రాటజీ చేస్తున్నావు, ఈ రెండే ఉంటాయి. సో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు దాన్ని సింపతిగా ఎలా మార్చుకోవాలనేది, అట్లాగే ప్రజల సమస్యల మీద కన్సిస్టెంట్గా ఎలా పోరాడాలనేది వైసీపీ చూసుకోవాలి తప్ప వీళ్ళేసిన ట్రాప్లో వాళ్ళు పడితే ప్రాబ్లం. అందువల్ల నేను అనుకోవడం అయితే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇప్పుడిప్పుడే యాక్టివ్గా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి వచ్చి చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు, ఆరోగ్యాలు సరిలేదు. కాబట్టి వాళ్ళు ఏదో జగన్కి లాయల్గా కనబడిపోదామని వచ్చిన బాబు తప్ప వాళ్ళు ఉద్యమాలు చేసేదో ఇంకోటో ఆ పరిస్థితి లేదు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.